శాంతి. బాబా సంగం యుగంలో ఈ అంతిమ జన్మలో మనకి జన్మ జన్మల భాగ్యాన్ని తయారు చేసుకునే విధిని తెలియజేస్తున్నారు. ఒకటికి బాబా 1000 రెట్ల ఫలముని ఇస్తున్నారు. బాబా ఈరోజు చాలా రమణీయంగా, పిల్లలు తండ్రికి రుణపడి ఉంటారా లేక తండ్రి పిల్లలకి రుణపడి ఉన్నారా చెప్పండి అన్నారు. నిజానికి మనమే బాబాకి రుణపడి ఉంటాము. బాబా మనకంత ఇస్తారు. కానీ బాబా చాలా ప్రేమతో, స్నేహంతో తండ్రి పిల్లలకి రుణపడి ఉన్నారు అని అన్నారు. బాబా ఈరోజు మన కర్మల పైన అటెన్షన్ ఇప్పిస్తూ దృష్టిని సరి చేసుకోండి, ఆత్మిక దృష్టితో చూడండి, పరస్పరం సోదర భావం ఉండాలి అన్నారు. అలాగే సాంగత్యం యొక్క రంగు మీ పైన పడుతుంది. మీరు ఎటువంటి వారి సాంగత్యం చేస్తున్నారో చూసుకోవాలి అన్నారు. ఇది 2 ఏప్రిల్ మురళి. మీటే బచ్చే और संग तोड़ एक संग जोड़ो, भाई भाई की दृष्टि से देखो तो देह नहीं देखेंगे, दृष्टि बिगड़ेगी नहीं, వాణి మే తాకత్ రహేగి. మధురమైన పిల్లలు, ఇతర సాంగత్యాలన్నింటినీ తెంచి ఒక్కరితోనే సాంగత్యమును జోడించండి. సోదర దృష్టితో చూడండి, అప్పుడు దేహం కనిపించదు, దృష్టి చెడిపోదు, వాచలో శక్తి నిండుతుంది. మధురమైన పిల్లలు, ఇతర సాంగత్యాలన్నింటినీ వదిలి ఒక్క బాబాతోనే సాంగత్యం జోడించండి. అంటే బాబా యొక్క సహవాసమే చెయ్యండి. మిగతా అందరినీ సోదర దృష్టితో చూడండి. ఇలా చేయటం వలన దేహం కనిపించదు, వారి ఆత్మపైనే దృష్టి వెళ్తుంది. దేహము స్త్రీల, పురుషుల, పెద్దవార, చిన్నవార, యుక్త వయస ఇవేవి కనిపించవు. దృష్టి దేహంపై వెళ్లకుండా, దేహ స్థితి పైన వెళ్లకుండా ఆత్మ పైన వెళ్తుంది. ఈ కళ్ళు ఇంకా మోస పెట్టడానికి వీలుండదు. దేహాన్ని చూసినప్పుడు దృష్టి చెడిపోతుంది, కానీ ఆత్మపై వెళ్ళినప్పుడు దృష్టి ఆత్మిక భావం ఉత్పన్నమవుతుంది. ఆత్మమూల గుణాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఆత్మని ఉన్నత దృష్టితో చూడగలుగుతాం. మనం మాట్లాడే సమయంలో కూడా ఆత్మిక దృష్టితో చూస్తూ మాట్లాడినప్పుడు మన వాచలో శక్తి పెరుగుతుంది. ప్రశ్న: బాప్ బచ్చోं का कर्जदार है या बच्चे बाप के? తండ్రి పిల్లలకి రుణపడి ఉన్నారా లేక పిల్లలు తండ్రికా? జవాబు: तुम बच्चे तो अधिकारी हो, बाप तुम्हारा कर्जदार है. మీరు పిల్లలైతే అధికారీలు, తండ్రి మీకు రుణపడి ఉన్నారు. तुम बच्चे दान देते हो तो तुम्हें 1 का 100 गुना बाप को देना पड़ता है. మీరు పిల్లలు దానం ఇస్తారు. ఆ దానానికి రిటర్న్లో బాబా 1కి 100 రెట్లు మీకు తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. ఈశ్వరార్థ: तुम जो देते हो दूसरे जन्म में उसका रिटर्न मिलता है. ఈశ్వరార్థం, మీరు ఏదైతే ఇస్తారో దానికి నెక్స్ట్ జన్మలో మీకు రిటర్న్ లభిస్తుంది. तुम चावल मुट्ठी देकर विश्व का मालिक बनते तो तुम्हें कितना फ्राक दिल होना चाहिए. మీరు పిడికెడు అటుకులు ఇచ్చి, పిడికెడు బియ్యం ఇచ్చి విశ్వాధిపతులుగా తయారవుతున్నారు. మరి మీరెంత విశాల హృదయులుగా కావాలి. मैंने बाबा को दिया ये ख्याल भी कभी नहीं आना चाहिए. నేను బాబాకు ఇచ్చాను అన్న ఆలోచన కూడా మీకెప్పుడూ రాకూడదు. విశాల హృదయులుగా ఏ విషయంలో అవ్వమంటున్నారు బాబా? ఇప్పుడు మీరు పిడికెడంతా మొత్తమంతా మీ దగ్గరున్నదేమి తీసుకొచ్చి బాబా దగ్గర పెట్టారు.
మీరిచ్చేదేదో కొంతనే, కానీ ఆ కొంత ఇవ్వడానికి కూడా ఎంతో ఆలోచిస్తూ అవసరమా ఇవ్వాలా అనుకుంటూ కొందరు బాబా యజ్ఞంలో ఇస్తారు. బాబా అంటున్నారు, మీరు ఏది ఇచ్చినా నేను 100 రెట్లు తిరిగి మీకు ఇస్తాను కదా. అంటే మీరు నాకేదో ఇస్తున్నట్లు కాదు కదా, నేనే మీకు ఇస్తున్నట్లు. ఎందుకంటే మీరు ఇచ్చేది చాలా స్వల్పము, నేను ఇచ్చేది అనేక రెట్లు అధికము. కాబట్టి బాబా అంటారు, ఇస్తున్నాను, నేను ఇంత ఇచ్చాను, నేనే ఇవ్వాల్సి వస్తుంది, నేనే ఎక్కువ ఇస్తాను, ఇలాంటి ఆలోచనలు మనకి రాకూడదు. ఎందుకంటే బాబా దాత, బాబా ఇచ్చేవాడు, తీసుకునేవాడు కాదు. బాబానే మనందరికీ ఇచ్చారు అని అంట. మళ్ళీ బాబా యజ్ఞంలో అని లేదా బాబా కార్యానికి ఏదైనా కొంత మనం ధన సహయోగం ఇస్తే అది మనం ఇచ్చినట్లు కాదు. ఇంతకుముందు కూడా బాబా చెప్పారు, ఇది ఈశ్వరీయ బ్యాంక్. మీరు బ్యాంక్లో డబ్బులు దాచుకుంటే నేను బ్యాంకుకి ఇంత ఇచ్చాను అంటారా? లేదు కదా, నా అకౌంట్లో ఇంత ఉంది అనుకుంటారు. అలాగే బాబా యజ్ఞానికి, బాబా కార్యంలో మీరు ఏది ఇచ్చినా అది మీ అకౌంటులో జమ అవుతుంది. దానికి ఎన్నో రెట్లు కట్టి బాబా మీకే రిటర్న్ ఇస్తారు. మరి ఎంత జమ చేసుకుంటారు అంతే రిటర్న్ పొందుతారు, అన్ని రెట్లే మనకి లభిస్తుంది. ओम शांति। म्यूजियम प्रदर्शनी में समझाना है कि यह है पुरुषोत्तम संगम युग। మ్యూజియం, ప్రదర్శని వీటిలో అర్థం చేయించాలి, ఇది పురుషోత్తమ సంగమ యుగము అని. సమజ్దార్ తో సిర్ఫ్ తుమ్ హీ హో. వివేకవంతులుగా ఉన్నదైతే కేవలం మీరే. तो सबको कितना समझाना पड़ता है कि यह पुरुषोत्तम संगम युग है. మరి అందరికీ అర్థం చేయించవలసి వస్తుంది, ఇది పురుషోత్తమ సంగమ యుగము అని. सबसे జాస్తి సర్వీస్ స్థాన్ హే మ్యూజియం. అన్నింటికంటే అధికంగా సేవ జరిగే స్థానము మ్యూజియం. ఎక్కడైతే మన చిత్రాలన్నీ చక్కగా డిస్ప్లే చేయబడి లైట్ అండ్ సౌండ్తో 3Dలో ఎప్పుడైతే ఒక బొమ్మల రూపంలో తయారు చేసి పెడతారో అప్పుడు చాలా ఆకర్షణీయంగా ఉండి వినేవారికి కూడా ఆసక్తి కలుగుతూ ఉంటుంది. అందుకే మ్యూజియం అనేది చక్కటి సేవా సాధనం అంటున్నారు. అక్కడికి ఎంతోమంది వస్తారు. మంచి సర్వీసేబుల్ పిల్లలు మాత్రం తక్కువ ఉన్నారు అంటున్నారు. సర్వీస్ స్టేషన్స్ అన్ని సెంటర్స్ని బాబా సర్వీస్ స్టేషన్స్ అంటున్నారు. ఢిల్లీ మే లిఖా హై స్పిరిచువల్ మ్యూజియం. ఢిల్లీలో రాసి ఉంది స్పిరిచువల్ మ్యూజియం అని. ఇస్కా భీ ఠీక్ అర్థ నహీ నికల్తా హై. దీని పేరు కూడా కరెక్ట్గా రాయాలి అంటున్నారు. అంటే దీనిది కూడా ఇలా స్పిరిచువల్ మ్యూజియం అంటే కరెక్ట్ అర్థం ఏమీ రావట్లేదు. बहुत लोग प्रश्न पूछते हैं, तुम भारत की क्या सेवा कर रहे हो. ఎంతో మంది మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటారు, మీరు భారతదేశానికి ఏం సేవ చేస్తున్నారు అని. భగవాన్ వాచ్, यह है फॉरेस्ट, तुम इस समय संगम पर हो, ना हो फॉरेस्ट के ना हो गार्डन के. మరి మీరు చెప్పాలి, ఏం సేవ చేస్తున్నారు? ఈ అడవిని తోటగా మార్చే సేవ. భగవాను వాచే, ఇది భగవంతుడే ఈ ప్రపంచాన్ని ముల్ల అడవి అని అన్నారు. మీరు ఈ సమయంలో అటు అడవిలోనూ లేరు, ఇటు తోటలోనూ లేరు, మీరు సంగమంలో ఉన్నారు. అబ్ గార్డెన్ మే జానే కా పురుషార్థ్ కర్ రహే హో. ఇప్పుడు తోటకి వెళ్ళే పురుషార్థం చేస్తున్నారు. तुम इस रावण राज्य को राम राज्य बना रहे हो. మీరు ఈ రావణ రాజ్యమును రామరాజ్యంగా చేస్తూ ఉన్నారు. तुमसे प्रश्न पूछते हैं, इतना खर्चा कहाँ से आया? बोलो हम बीके ही करते हैं. మిమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఇంత ఖర్చు మీరు ఎక్కడి నుండి తెచ్చిపెట్టారు, మీకు ఎక్కడి నుండి డబ్బు వస్తుంది, పైనుండి మీకు ఏమొస్తాయి, ఎవరు పంపిస్తూ ఉంటారు అని అంటారు. బాబా అన్నారు, మీరు చెప్పండి, మేము బీకేలమే ఈ ఖర్చంతా చేస్తున్నాము, ఇంకెక్కడో పైనుండి రాదు.
నిజంగా శివబాబా కూడా పరంధామం నుండి తీసుకొచ్చి మనకేమీ ఇవ్వరు, అక్కడి నుండి ఏమీ రాదు, బయటి విదేశాల నుండి రాదు, ఇంకెక్కడ ఎవరి నుండి చందాలు రావు. శివబాబా ఏమీ ఎక్స్ట్రా పై నుండి తీసుకొచ్చి ఇవ్వరు. ఏ కార్యక్రమం చేసినా, ఏ ఖర్చు పెట్టినా మొత్తం అంతా బ్రాహ్మణ పిల్లలు అందరూ కలిసి ఖర్చు చేస్తారు. రామరాజ్య స్థాపన జరుగుతుంది. బాబా అంటారు, మీకు నష ఉండాలి, మీ తనువు మనస్సు ధనంతోనే ఈ కార్యం అంతా సంపన్నమవుతుంది. तुम थोड़ा रोज आकर समझो कि हम क्या कर रहे हैं, हमारी एम ऑब्जेक्ट क्या है. మీరు చెప్పండి, కొద్ది రోజులు రండి, మీరు వస్తే మీకు అర్థమవుతుంది మేము ఏం చేస్తున్నామో, మా లక్ష్యం ఏంటి, ఉద్దేశం ఏంటి అనేది. वो लोग सावरिंटी को मानते नहीं, इसीलिए రాజాओं की రాజాయి ఖతం कर दी है. వాళ్ళకి రాజ్యాధికారం అంటే అసలు నమ్మకమే లేదు. రాజుల యొక్క పాలన నచ్చకనే ప్రజారాజ్యం అంటూ డెమోక్రసీని తీసుకొచ్చారు. ప్రజలపైన ప్రజల రాజ్యాన్ని ఇష్టపడతారు. మళ్ళీ ఏకఛత్రాధిపత్యం ఉంటుంది, రాజే సర్వసమర్థుడిగా మొత్తం రాజ్యాన్ని పాలిస్తాడు అంటే అసలు దానిపైన విశ్వాసమే ఉండదు వారికి. అందుకే కదా రాజరికం అంతా సమాప్తం అయిపోయింది. ఈ సమయ वो भी तमो प्रधान बन पड़े हैं. ఈ సమయంలో వారు కూడా తమో ప్రధానంగా అయిపోయారంటే రాజులు కూడా. అందుకే మంచిగా అనిపించదు వారికి, రాజుల యొక్క పాలన నచ్చదు. ఉనోంకా భీ డ్రామానుసార్ దోష్ నహీ, వారి దోషం కూడా ఏమీ లేదు అంటున్న. డ్రామానుసారంగా చూస్తే ఇప్పటి ప్రజలు, ఇప్పటి వారందరూ ఇలా అందరూ డెమోక్రసీ కావాలి అని, ప్రజలపైన ప్రజల రాజ్యం ఉండాలి అని కోరుకోవడంలో తప్పేమీ లేదు అంటున్నారు. जो कुछ ड्रामा में होता है वह हम पाठ बजाते हैं. ఏదైతే డ్రామాలో ఉంటుందో అదే మనం పాత్ర వహిస్తూ ఉన్నాం. కల్ప కల్ప బాప్ ద్వారా స్థాపన కా ये पाठ चलता है. కల్పకల్పం బాబా ద్వారా స్థాపన యొక్క ఈ పాత్ర నడుస్తుంది. ఖర్చా భీ తుమ్ బచ్చే హీ కర్తే హో అప్నే లియే. మరి స్థాపన కార్యంలో ఖర్చంతా మీరే పెట్టుకుంటున్నారు, ఎందుకంటే మీకోసమే ఇది. ఎవరి కోసమో రాజ్య స్థాపన మీరు చెయ్యట్లేదు. తర్వాత వెళ్ళి మీరే రాజ్యం చేసేందుకు, మీరే అధికారంలోకి రావడానికి మీరు చేస్తూ ఉన్నారు. శ్రీమత్ పర్ అప్నా ఖర్చా కర్ अपने लिए సత్యుగి రాజధాని బనా రహే హో. శ్రీమతం అనుసారంగా మీరే ఖర్చు చేసి మీకోసమే సత్యయుగి రాజధానిని తయారు చేసుకుంటున్నారు. और किसी को पता भी नहीं है. మరి ఈ విషయం ఇంకెవరికి తెలియను కూడా తెలియదు. తుమారా నామ్ మషూర్ హే అన్నోన్ వారియర్స్. మీ పేరు చాలా ప్రసిద్ధమై ఉంది, గుప్తమైన సైన్యము అని. వాస్తవమే ఉస్ సేనా మే అన్నోన్ వారియర్స్ కోయి హోతే నహీ. వాస్తవంగా చూస్తే ఆ సైన్యంలో అన్నోన్ వారియర్స్ అంటే గుప్తమైన సైన్యము అనే వారెవరు ఉండరు. ఎవరు గుప్తంగా ఉండడం అనేది జరగదు. సిపాయిలది ఒక రిజిస్టర్ ఉంటుంది, ఒక ఐడి ఉంటుంది, దాని అనుసారంగా ప్రతి ఒక్కరి పేరు నమోదయ్యి ఉంటుంది తప్ప ఎవ్వరూ గుప్తంగా చేస్తూ ఉన్నారనడానికి లేదు. ऐसा हो न सके जिसका नाम नंबर रजिस्टर में ना हो. వీరి పేరు నంబర్ రిజిస్టర్లో లేదు అని అనడానికే ఉండదు అక్కడ. వాస్తవంగా మీరు గుప్తమైన సైన్యంగా ఉన్నారు. భారతదేశం యొక్క సైన్యం రికార్డ్స్లో మన పేరుందా? లేదు. తుమ్కో కోయి హథియార్ పవర్ నహీ. మీ దగ్గర ఎటువంటి ఆయుధ పవర్ లేదు, ఆయుధాల శక్తి లేదు కదా. ఇందులో దైహిక పరమైన హింస కూడా లేదు. యోగ బలంతోనే మీరు విశ్వాన్ని జయిస్తూ ఉన్నారు. ఈశ్వరుడు సర్వశక్తివంతుడు, వారి స్మృతి నుండే మీరు శక్తిని తీసుకుంటున్నారు. ఈశ్వరుడే మీ తోడున్నారు కాబట్టి ఈశ్వరుడు సర్వశక్తివంతుడు. వారిని జ్ఞాపకం చేయడంతో ఆ శక్తి మనలో నిండుతూ ఉంది. సతో ప్రధానంగా అవ్వటానికి మీరు బాబాతో యోగాన్ని జోడిస్తూ ఉన్నారు.
మీరు సతో ప్రధానంగా అవుతే రాజ్యం కూడా మీది సతో ప్రధానమైనదే లభిస్తుంది. మీరు శ్రీమతం అనుసారంగా ఈ రాజ్య స్థాపన చేస్తున్నారు. మరి శ్రీమతానికి విరుద్ధంగా నడిచి విరుద్ధంగా ఏవైనా ఖర్చులు చేసి రాజ్య స్థాపన అంటే అది అవ్వదు. బాబా అంటారు అదైతే బాబా యొక్క అకౌంట్లోకి రాదు. బాబా దానికి ఏమీ లెక్క కట్టి ఇవ్వరు. శ్రీమతం అనుసారంగా राज्य स्थापना इनकॉग्निटो उनको कहा जाता है जो है परंतु देखने में ना आए. ఇన్కాగ్నిటో అంటే గుప్తమైన అని అర్థం. ఏదైతే కళ్ళకు కూడా కనిపించదో, చూడ్డానికి కనిపించదో దానిని ఇన్కాగ్నిటో అంటారు. तुम शिव बाबा को भी इन आंखों से देख नहीं सकते. ఈ లెక్కతో మీరు శివబాబాని కూడా కళ్ళ నుండి చూడలేరు కదా, కళ్ళతో కనిపించరు కదా శివబాబా. బాబాను మనము మనస్సుతో అర్థం చేసుకుంటాం, బుద్ధితో అర్థం చేసుకుంటాం, అంతే తప్ప స్థూల నేత్రాలతో చూస్తే కనిపించేవారు మాత్రం కాదు. మీరు కూడా గుప్తమే. మరి శక్తి కూడా మీరు చాలా గుప్తంగా బాబా నుండి తీసుకుంటున్నారు. तुम समझते हो हम पतित से पावन बन रहे हैं और पावन में ही शक्ति होती है. మీకు కూడా అర్థమవుతుంది, పతితంగా ఉన్న వారిని మేము పావనంగా అవుతున్నాం. మరి పావనంగా ఉంటేనే శక్తి ఉంటుంది మనలో. పావనమైన వారిలోనే శక్తి. మీరు సత్యయుగంలో అందరూ పావనంగా ఉండేవారు. వారి యొక్క 84 జన్మల యొక్క కథని బాబా అర్థం చేయిస్తున్నారు. మీరు తండ్రి నుండి శక్తిని తీసుకొని పవిత్రంగా అయి పవిత్ర ప్రపంచంలో రాజ్య భాగ్యాన్ని పొందుతారు. ఇది బాహుబలంతో పొందే రాజ్యం కానే కాదు. బాహుబలంతో విశ్వాన్ని ఎవ్వరూ జయించలేరు. ఇప్పటికీ చరిత్ర సాక్షిగా ఉంది. ఎంతమంది రాజులు, హిట్లర్ ఏంటి, సికిందర్ ఏంటి, ఎంతోమంది, అలెగ్జాండర్ లాంటి వారు మొత్తం ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ అన్నిటిపైన ఆధిపత్యాన్ని సంపాదించాలనుకున్నారు. కానీ ఏమైంది? అర్థాంతరంగానే వారి యొక్క యాత్ర ముగిసింది. ఏ ఒక్కరు కూడా మొత్తం విశ్వం పైన బాహుబలంతో రాజ్యం చెయ్యలేరు అంటున్నారు. ఇది యోగ బలం యొక్క విషయం. वो लड़ते हैं, राज्य तुम्हारे हाथ में आना है. వాళ్ళు యుద్ధం చేసుకుంటారు, వాళ్ళు పోట్లాడుకుంటారు, కానీ రాజ్యం మీ చేతిలోకి వచ్చేది ఉంది. బాబా సర్వశక్తివంతుడు కాబట్టి వారి నుండే మీకు శక్తి లభిస్తుంది. तुम बाप को रचना के आदि मध्य अंत को भी जानते हो. మీరు బాబాని మరియు రచన యొక్క ఆది మధ్యాంతాన్ని కూడా తెలుసుకుంటారు. మీకు తెలుసు మీరే స్వదర్శన చక్రధారులు. ఇది అందరికేమీ గుర్తుండదు అంటున్నారు. పిల్లలైన మీకే ఈ విషయం స్మృతిలో ఉండాలి. ఎందుకంటే మీకే ఈ జ్ఞానం లభించింది. బాహర్ వాలేతో కోయి సమజ్ నా సకే. బయటి వాళ్ళకైతే ఇది ఏమీ అర్థమే కాదు. అందుకే వారిని మురళి వినిపించే సమయంలో అలా కూర్చొనివ్వరు అంటున్నారు. ఎందుకంటే వారికి తండ్రి పరిచయం తెలియదు, తండ్రి యొక్క భాషలోని భావము తెలియదు. అందుకని ముందు వారం రోజులు శిక్షణ తీసుకోవాల్సిందే అంటారు. పతిత పావనుడైన బాబాను అందరూ పిలుస్తున్నారు, కానీ ఎవరు స్వయాన్ని పతితంగా ఉన్నానని ఫీల్ అవ్వట్లేదు. ఊరికే అలా పాడతారు పతిత పావన సీతారామ అని. కానీ నేనే ఇంత పతితంగా అయిపోయానా, వీటి కారణంగా నేను పతితంగా అయ్యాను అనే రియలైజేషన్ లేదు. మీరందరూ బ్రైడ్స్గా ఉన్నారు, మీరందరూ వధువులు, బాబా వరుడు. వారు వచ్చేదే సర్వుల సద్గతిని చేయటానికి, పిల్లలను జ్ఞానంతో గుణాలతో అలంకరించటానికి. మీకు డబల్ ఇంజన్ లభించింది. రోల్స్ రాయ్స్ మే ఇంజన్ బహుత్ అచ్చి హోతీ హై, బాప్ భీ ఐసే హై. బాబా
మరి వాహనాల్లో, కార్లలో ప్రత్యేకంగా రోల్స్ రాయ్ కార్ని బాగా మహిమ చేస్తారు, చాలా ఎక్స్పెన్సివ్ అది. బాబా అంటున్నారు ఈ బ్రహ్మ శరీరం కూడా రోల్స్ రాయ్ కార్ లాంటిదే అంటున్నారు. అంటే ఆ కారులో ఎలా అయితే ఇంజన్ చాలా బాగుంటుందో ఈ బ్రహ్మ శరీరంలో కూడా శివబాబా ఇంజన్ ప్రవేశించడంతో అలా తయారయ్యింది అంటున్నారు. कहते हैं पतित पावन आओ हमको पावन बनाकर साथ ले जाओ. బాబా చెప్తున్నారు పతిత పావన రండి అంటారు, మమ్మల్ని పావనంగా చేసి మీ తోడుగా తీసుకెళ్ళండి అంటారు. మీరందరూ శాంతిగా కూర్చున్నారు, कोई जान जादी नहीं बजाते, तकलीफ की बात नहीं. మరి ఇక్కడేమి మీరు ఏ రకమైన వాయిద్యాన్ని మ్రోగించట్లేదు, ఇబ్బంది విషయమే లేదు ఇక్కడ అంటున్నారు. నడుస్తూ తిరుగుతూ బాబాని జ్ఞాపకం చేస్తారు. మీ మార్గంలో ఎవరు మీకు కనిపించినా వారికి దారి చూపిస్తూ ఉంటారు. బాబా అంటారు నా యొక్క భక్తులు, లక్ష్మీనారాయణులు, రాధాకృష్ణుల భక్తులు, వీళ్ళందరికీ జ్ఞాన దానం ఇవ్వాలి. ఈ జ్ఞానాన్ని వృధా చేయకండి. ఈ జ్ఞానాన్ని అనర్హులకు, అయోగ్యులకు మీరు అందించి శ్రమ చేసి వృధా చేయకండి, నా భక్తులకు ఇవ్వండి అంటున్నారు. పాత్రను చూసి దానం చేయడం జరుగుతుంది కదా. మనుషులు పతితంగా ఉన్నారు, మరి పతితమైన వారికే దానం ఇవ్వడం జరుగుతుంది. బాబా అయితే సర్వశక్తివంతుడు, వారి నుండి శక్తిని తీసుకొని మనం ఉత్తములుగా తయారవుతున్నాం. रावण जब आता है उस समय भी संगम हुआ, त्रेता और द्वापर का. రావణుడు ఎప్పుడైతే ఎంట్రీ ఇస్తాడో ఆ సమయంలో కూడా సంగమమే అంటున్నారు. అంటే అప్పటి వరకు రామరాజ్యం, తర్వాత రావణ రాజ్యం రెండిటి సంగమం. ఇంకా చెప్పాలి అంటే త్రేతాయుగం మరియు ద్వాపర యుగం యొక్క సంగమంలో. ఈ సంగమం ఏంటి? ఇప్పుడున్నది కలియుగ అంతిమము, సత్యుగ ఆది. ఇది కేవలం 2 యుగాల సంగమమే కాదు, ఆది అంతిమం యొక్క సంగమం, కల్పాంతం యొక్క సంగమం. ज्ञान कितना समय और भक्ति कितना समय चलती है, ये सब बातें तुमको समझकर समझानी है. జ్ఞానం ఎంతకాలం నడుస్తుంది, భక్తి ఎంతకాలం ఉంటుంది, ఇవన్నీ విషయాలు మీరు బాగా అర్థం చేసుకుని అర్థం చేయించాలి. ముఖ్యమైనది అనంతమైన తండ్రిని జ్ఞాపకం చేయటం. ఎప్పుడైతే అనంతమైన తండ్రి వస్తారో అప్పుడు వినాశనం కూడా జరుగుతుంది. మహాభారత యుద్ధం ఎప్పుడు జరిగింది? 5000 సంవత్సరాలైంది అని అంట. నిజమే 5000 సంవత్సరాలైంది. కానీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే ద్వాపర యుగం గడిచి 5000 సంవత్సరాలైంది అనుకుంటారు. యాక్చువల్గా అయితే మొత్తం కల్పం యొక్క ఆయుషే 5000 సంవత్సరాలు. భగవంతుడు స్వయంగా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. కొత్త ప్రపంచం యొక్క ఆది, పాత ప్రపంచం యొక్క అంతిమము. అంటే ఇప్పుడు ఈ రెండిటి సంగమంలో వినాశనం జరుగుతుంది. ప్రపంచం ఘోరమైన చీకటిలో ఉంది. ఇప్పుడు అందరినీ మేల్కొల్పాలి. అర్థకల్పం నుండి నిద్రపోతున్నారు, మామూలు నిద్ర కాదు ఇది. అర్థకల్పంగా నిద్రపోతున్న వారిని మేల్కొల్పడానికి ఎన్ని యత్నాలు చేయాలి చూడండి. బాబా అర్థం చేయిస్తారు, స్వయాన్ని ఆత్మ, బాయిగా భావించండి, సోదర దృష్టితోనే చూడండి అంటారు. ఎప్పుడైతే మీరు జ్ఞానం ఇస్తారో సోదర దృష్టితో చూస్తూ, అప్పుడు మీ మాటల్లో చాలా శక్తి నిండుతుంది, వాచలో బలం పెరుగుతుంది, ఆత్మని పతితంగా, ఆత్మని పావనంగా అవుతుంది. ఆత్మ పావనంగా అవుతే శరీరం కూడా డెఫినెట్లీ పావనమైనదే లభిస్తుంది. ఇప్పుడైతే దొరకదు అంటున్నారు. ఇప్పుడు నేను ఆత్మని ప్యూర్గా చేసుకుంటాను, నాకు పావనమైనటువంటి శరీరం కావాలంటే ఈ సమయంలో దొరకదు. పావనంగా అందరూ తయారవ్వాలి. అయితే కొంతమంది యోగ బలంతో తయారవుతారు, కొందరు శిక్షలతో తయారవుతారు. యోగ బలంతో తయారవ్వడంలో కొంచెం శ్రమ ఉంది, స్మృతి యాత్రలో ఉండాలి. బాబా ఎన్నోసార్లు పిల్లలకి ప్రాక్టీస్ కూడా చేయిస్తూ ఉంటారు.
మీరు ఎక్కడికి వెళ్ళినా తండ్రిని జ్ఞాపకం చేస్తూ ఉండండి అంటారు. బాబా ఎగ్జాంపుల్ ఇస్తారు. ఏ విధంగా చర్చ్ ఫాదర్స్ ఉంటారు, శాంతిగా క్రైస్ట్ని జ్ఞాపకం చేసుకుంటూ తలుచుకుంటూ వాకింగ్ చేస్తూ వెళ్తుంటారు. సైలెన్స్లో వెళ్తారు, దిక్కులు చూడకుండా ఏకాంతంలో డీప్గా క్రైస్ట్ని తలుచుకుంటూ వెళ్తుంటారు. మీరు కూడా అలా బాబాని జ్ఞాపకం చేయాలి. ఏ పని చేస్తూ ఉన్నా కూడా మనస్సు బాబా వైపు ఉండాలి. భారతవాసీలు అనేకులని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. బాబా చెప్తారు, ఇప్పుడు ఒక్క తండ్రిని తప్ప ఇంకెవ్వరిని జ్ఞాపకం చేయకూడదు. అనంతమైన తండ్రి నుండే మీకు ముక్తి, జీవన్ముక్తి యొక్క హక్కు లభిస్తుంది. ముక్తి, జీవన్ముక్తికి మీరు హక్కుదారులుగా అవుతారు. కానీ ఇది ఎప్పుడు? కేవలం ఒక్క తండ్రిని జ్ఞాపకం చేసినప్పుడు. అందరికీ అధిపతి దేవాది దేవుడు, మహాదేవుడు ఒక్క బాబాను స్మృతి చేసినప్పుడే మనకు పూర్తిగా ముక్తి, జీవన్ముక్తి యొక్క అధికారం లభిస్తుంది. ఒక్క సెకండ్లో జీవన్ముక్తి లభిస్తుంది. సత్యయుగంలో అయితే అందరూ జీవన్ముక్తులుగా ఉండేవారు. ఈ కలియుగంలో అందరూ జీవన బంధనంలో ఉన్నారు. కానీ ఇది ఎవరికీ తెలియదు. ఈ విషయాలు బాబానే పిల్లలకి అర్థం చేయిస్తున్నారు. పిల్లలు ఏం చేయాలి మరి? పిల్లల కర్తవ్యం తండ్రిని ప్రత్యక్షం చేయటం. బాబా ఇన్ని రహస్యాలని మనకి వినిపిస్తూ, ఇంత గొప్ప జ్ఞానంతో మనల్ని అలంకరిస్తూ ఉన్నప్పుడు మన కర్తవ్యం ఈ జ్ఞానాన్ని ధారణ చేసి బాబాను ప్రత్యక్షం చేయటం. అన్ని వైపులా పిల్లలు చక్కర కొడుతూ ఉండాలి, పరిభ్రమణ చేస్తూ ఉండాలి, సేవ కోసం వెళ్ళాలి. మీ కర్తవ్యమే మనుష్య మాతృలందరికీ ఈ సందేశాన్ని అందించటం. ఇది పురుషోత్తమ సంగమ యుగము అని తెలియపరచటం. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు. బాబా చెప్తారు, నిరంతరం నా స్మృతిలో ఉంటే వికర్మలు వినాశనం అవుతాయి, పాప కట్ జాయింగే. కేవలం వికర్మలు వినాశనం అవ్వడమే కాదు, పాపాలు కట్ అవుతాయి అంటున్నారు. పాపం ఏదైతే ఉందో అది మామూలుగా అయితే క్షమిస్తే కానీ కొంత తగ్గిపోతుంది అంటారు. కానీ మిగతా దాన్ని యోగ బలంతోనే సమాప్తం చేసుకోవాలి అని చెప్తారు. యోగ బలం లేకపోతే పాపాలు దగ్ధం అవ్వవు. ముఖ్యమైన విషయం, లెగుస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ బాబాని జ్ఞాపకం చేస్తూ ఉండాలి. బాబా పరిచయాన్ని ఇస్తూ ఉండాలి. ఇది సత్యమైన గీత. ఇది బాబానే బోధిస్తున్నారు. మనుష్య మతంతో అయితే పడిపోతూ వచ్చాం. భగవంతుని మతం మనల్ని పైకెత్తుతుంది. భగవంతుని మతంతో మనం వారసత్వాన్ని తీసుకుంటున్నాం. ఉన్న స్థితి నుండి చాలా ఉన్నతంగా తయారవుతూ ఉన్నాం. తండ్రి పిల్లలకు కంప్లైంట్ చేస్తున్నారు, మీరు లౌకిక తండ్రినేమో బాగా జ్ఞాపకం చేస్తున్నారు, నన్ను పారలౌకిక తండ్రిని ఎందుకు మర్చిపోతున్నారు అని. లజ్జ నహీ ఆతి? మీకు అసలు సిగ్గు అనిపించట్లేదా? మీరే పవిత్రమైన ప్రవృత్తి మార్గం యొక్క గృహస్థ వ్యవహారంలో ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ అలా తయారవ్వాలి. గృహస్థం ఆశ్రమంగా పిలువబడేది, పవిత్రంగా ఉండేది, మళ్ళీ అలా తయారవ్వాలి అంటున్నారు. మీరు భగవంతునితో వ్యాపారం చేస్తున్నారు అంటే ఇది మంచి విషయంలో. భగవంతుడికి మీ దగ్గర ఉన్నటువంటివన్నీ ఇచ్చేసి వారి నుండి ఎన్నో రిటర్న్లో పొందుతున్నారు, అనేక జన్మల వరకు. ఇచ్చి పుచ్చుకోవడాన్ని బాబా ఇక్కడ వ్యాపారం అంటున్నారు. అప్నే అందర్ దేఖో, బుద్ధి కహా భటక్తీతో నహీ హై. తన లోపల చూసుకోవాలి, నా బుద్ధి ఎక్కడా భ్రమించటం లేదు కదా. బాబాని నేను ఎంత సమయం జ్ఞాపకం చేస్తున్నాను? బాబా అయితే మిగతా అన్ని వైపులా సాంగత్యాన్ని తెంచి ఒక్క నాతోనే జోడించండి అంటారు. తప్పులు చేయకూడదు, ఇది కూడా బాబా అర్థం చేయించారు. సోదర దృష్టితో చూడండి, అప్పుడు దేహం కనిపించదు, దృష్టి చెడిపోదు. ఈ గమ్యము, లక్ష్యం చాలా ఉన్నతమైనది. ఏ జ్ఞాన్ అభి హీ తుమ్కో మిల్తా హై.
ఈ జ్ఞానం కూడా ఇప్పుడే మీకు లభిస్తుంది. ఇంతకుముందు ఈ విషయం తెలుసా మనకి? ఆత్మను చూడాలి, అప్పుడు దేహం కనిపించదు. సోదర భావంతో చూడాలి, అప్పుడు దృష్టి చెడిపోదు. ఇలా తెలియదు కదా. भाई भाई तो सब कहते हैं, मनुष्य कहते हैं ब्रदरहुड, ये तो ठीक है. అందరం సోదరులము పరస్పరంలో అని అంటారు. బ్రదర్హుడ్ అని కూడా అంటారు, యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటారు. ఇది కరెక్టే. కానీ ఏ లెక్కతో బ్రదర్స్? మనం నార్మల్గా అయితే చూస్తే దైహిక లెక్కతో అందరం బ్రదర్ అండ్ సిస్టర్ కదా. కానీ అందరం బ్రదర్స్ అని ఏ లెక్కతో అన్నారు అంటే పరంపిత పరమాత్ముడే సర్వ మానవ ఆత్మలకి తండ్రి. మరి ఇక్కడెందుకు కూర్చున్నారు? బాబా స్వర్గం యొక్క స్థాపన చేస్తున్నారు. ఇలా మీరు అర్థం చేయిస్తే అందరూ ఉన్నతిని పొందుతూ ఉంటారు. బాబాకు సర్వీసేబుల్ పిల్లలు, మంచి మంచి జ్ఞానం యొక్క విషయాలని పంచేవారు కావాలి. సెంటర్స్ తెరవబడుతూ ఉన్నాయి. పిల్లలకు అభిరుచి ఉండాలి. మీరు జ్ఞానం అర్థం చేయిస్తే అనేకుల కళ్యాణం జరుగుతుంది. కానీ టీచర్స్ సంభాళించేటువంటి వారు కూడా మంచి మహారథిగా ఉండాలి. టీచర్స్లో కూడా నంబర్ వారీగా ఉన్నారు. బాబా చెప్తారు, ఎక్కడ లక్ష్మీనారాయణల మందిరం ఉంటుందో, శివాలయం ఉంటుందో, గంగా తీరం ఉంటుందో, ఎక్కడైతే బాగా రద్దీగా ఉంటుందో అక్కడికి మీరు వెళ్ళి సేవ చేయాలి. అర్థం చేయించాలి. భగవంతుడే చెప్తున్నారు కామం మహాశత్రువు అని. మీరు శ్రీమతం అనుసారంగా సేవ చేస్తూ ఉన్నారు. ఇది మీ ఈశ్వరీయ పరివారం. ఇక్కడ వారం రోజులు భట్టీలో వచ్చి పరివారం తోడుగా మీరు ఉండండి అని ఇలా వారికి ఆహ్వానం అందించాలి. అలా ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళి వారికి సెంటర్ అడ్రస్ ఇచ్చి రమ్మని పిలవాలి అంటున్నారు. ప్రపంచంలో ఎవరికీ తెలియదు భగవంతుడే చదివిస్తున్నారు అని. ఇక్కడ మీరు చదువుకుంటున్నారు. మరి మీకు ఎంత సంతోషం కలగాలి. ఎవరైనా చాలా గొప్ప గురువు దగ్గర శిష్యునిగా చేరి అక్కడ విద్యను అభ్యసిస్తూ ఉంటే ఎంత గర్వంగా ఫీల్ అవుతారు. మరి మనకైతే స్వయం జ్ఞాన సాగరుడైన పరమాత్ముడి గీత జ్ఞానదాతనే రోజు గీతను బోధిస్తూ ఉన్నారు. మరి మనకెంత సంతోషం కలగాలి. మనం ఉన్నతంగా అవ్వటానికి చదువుకుంటున్నాం. ఎంత విశాల హృదయం ఉండాలి ఇక్కడ. బాబా అయితే పిల్లల పైన రుణపడి ఉంటారు. ఈశ్వరార్థం అంటూ మీరు ఏదైతే దానం చేస్తారో దాన్ని నెక్స్ట్ జన్మలో బాబా రిటర్న్గా ఇస్తారు. బాబాకైతే మీరు సర్వస్వం ఇస్తున్నారు. మరి బాబా కూడా సర్వస్వం ఇవ్వాల్సి వస్తుంది కదా. మన దగ్గర ఉన్నది ఎంత? సర్వస్వం అనడానికి మన దగ్గర ఉన్నదే చాలా తక్కువ. కానీ బాబా దగ్గర సర్వస్వం అంటే అది బాబా సాగరుడు కదా. బాబా దగ్గర చాలా ఉంది. కానీ ఆ మొత్తంను మనకి ఇచ్చేస్తున్నారు. మరి నేను బాబాకు ఇచ్చాను అని ఈ ఆలోచన ఎప్పుడు రాకూడదు. అనేకులలో ఆలోచన కలుగుతూ ఉంటుంది, నేను ఎంత ఇచ్చాను బాబాకి, అయినా నన్నేమీ గౌరవించరు, కనీసం నన్ను అడగరు, నాకు ప్రత్యేకంగా ఏమీ చేయరు అనుకుంటారు. మీరు పిడికెడు బియ్యం ఇచ్చి విశ్వం యొక్క రాజ్యభాగ్యం బాబా నుండి తీసుకుంటున్నారు. బాబా అయితే దాతగా ఉన్నారు కదా. లౌకికంలో కూడా చూడండి, రాజులు ఎంత రాయల్గా ఉంటారు. ఎవరైనా మొట్టమొదటిసారిగా రాజులను ఆస్థానంలో కలవడానికి వెళ్తే ఏదైనా నజరానా తీసుకెళ్తారు, బహుమతి కానుకను తీసుకొని వెళ్తారు. ఆ కానుకను రాజుగారు కనీసం టచ్ కూడా చేయరు, సెక్రటరీ వైపే సైగ చేస్తారు. మరి శివబాబా అయితే దాత, వారేలా తీసుకుంటారు. ఒక ఆర్డినరీ ఒక్క జన్మ కోసం రాజుగా ఉన్నటువంటి వారే ఆ నజరానాలను ప్రజలు ఇచ్చినవి లేదా ఎవరైనా వచ్చి కలిసి కానుకగా ఇచ్చినటువంటివి తీసుకోరంటే టచ్ కూడా చేయరు. అటువంటిది శివబాబా అయితే దాత కదా, వారేలా తీసుకుంటారు మన నుండి. మరి మనం నేను బాబాకి ఇచ్చాను, నేను ఇచ్చాను, ఇది ఎలా అనగలుగుతున్నాం? అనకూడదు కదా. బాబా అయితే దాతగా ఇస్తున్నారు మనకి.
వీరు అనంతమైన తండ్రి, వీరి ఎదుట మీరు నజరానా తీసుకొస్తారు. అంటే మీ దగ్గర ఏదో ఒకటి కానుక రూపంలో తీసుకొస్తారు. కానీ బాబా అయితే మీరు ఇచ్చిన దానికి, మీరు ఇచ్చింది చిన్న పండో కాయో చాలా తక్కువ ధనమో ఏదో కావచ్చు, కానీ బాబా అయితే దానికి 100 రెట్లు కట్టి ఇస్తున్నారు కదా. మరి నేనిచ్చాను అన్న ఆలోచన మీకు ఎందుకు కలుగుతుంది? ఇంకా మీకేమనిపించాలి? నేను బాబా నుండి తీసుకుంటున్నాను, నేను బాబా నుండి తీసుకుంటున్నాను, బాబా నాకు చాలా ఇస్తున్నారు, ఇలా మీకు మనసులో రావాలి. అక్కడైతే మీరు పదం పతిగా అవుతారు. మీరు ప్రాక్టికల్గా పద్మాపదం భాగ్యశాలిగా అవుతున్నారు. ఎంతోమంది పిల్లలు విశాల హృదయులుగా కూడా ఉన్నారు, కొందరు పిస్నారిగా కూడా ఉన్నారు. అసలు అర్థమే చేసుకోరు. మేము పద్మాపదం పతిగా తయారవుతున్నాము, బాబా మమ్మల్ని ఎంత సుఖంగా చేస్తున్నారు, నేను బాబా నుండి ఎంత పొందుతున్నాను అని అర్థమే చేసుకోరు. పిస్నారిలాగా అయిపోయి తన భాగ్యం భవిష్యత్తు కోసం జమ చేసుకుంటున్నాననేది కూడా మర్చిపోయి అసలు ఏమీ సఫలం చేసుకోరు. जब परमात्मा बाप गैर हाजिर है तो इनडायरेक्ट अल्पकाल के लिए फल देते हैं. పరమాత్మ తండ్రి ఇక్కడ లేనప్పుడే మీరు ఇండైరెక్ట్ గా అల్పకాలికంగా భగవంతుడి నుండి ఫలం తీసుకున్నారు. మరి ఆలోచించండి, జబ్ హాజిర్ హై తో 21 జన్మ కే లియే దేతే హై. మరి ఇక్కడ హాజరై ఉన్నారు, డైరెక్ట్ గా వారే వచ్చారు. వారి పేరుతో ఎవరికో చేస్తేనే మీకు ఫలం దొరికింది. ఇప్పుడు డైరెక్ట్గా వారే వచ్చి ఒక యజ్ఞాన్ని స్థాపించి వారే డైరెక్ట్గా తీసుకుంటూ ఉన్నప్పుడు, అంటే వారికే మనము అర్పిస్తున్నప్పుడు ఎంత రిటర్న్ ఇస్తారు, ఎన్ని జన్మల వరకు ఇస్తారు రిటర్న్? ఆలోచించండి. యా హో గయా శివ్ బాబా కా బండారా. మరి ఇక్కడ గాయనం ఉంది కదా, శివబాబా యొక్క బండారా భర్పూర్ అంటారు, కాల్ కంటక్ దూర్ అంటారు. देखो ढेर बच्चे हैं, किसी को भी ये मालूम नहीं कि कौन क्या देते हैं. చూడండి ఎంతమంది పిల్లలు ఉన్నారు బాబాకి, ఎవరికి అసలు తెలియదు ఎవరెంత ఇస్తున్నారు అని. మరి బాబా యజ్ఞం ఎలా నడుస్తుంది? బ్రహ్మ బాబాను ఒకరు అడిగారంట, మీకు నెలవారీ ఖర్చులు ఉంటాయి, ఎన్నో రకాలుగా ఇంతమంది ఉన్నారంటే ఖర్చు చేయాల్సి వస్తుంది, ఇంతమందికి అన్ని పెట్టాలి అన్నా మరి మీ ఖర్చులన్నీ ఎలా వస్తాయి అని అడిగితే బాబా చెప్పారంట, ఏ తండ్రికైతే ఇంతమంది పిల్లలు ఉంటారో అందులోనూ అందరూ సంపాదించే పిల్లలు, మరి ఆ తండ్రికి చింత ఎలా ఉంటుంది? ఆ ఇంటిని ఆ పిల్లలందరూ కలిసి నడిపిస్తారు కదా. అలా బాబా పిల్లలందరూ ప్రతి నెల వారు సంపాదించే దాంట్లో లేదా వారికి వచ్చే ధనంలో కొంత వాటా అయినా తీసి ఎంతో కొంత తప్పనిసరిగా యజ్ఞంలో సఫలం చేసుకుంటారు. అలా చేసుకుంటారు కాబట్టి బాబా నుండి అనేక రెట్లు తిరిగి పొందుతారు. కానీ కొందరు ఉంటారు చాలా పిసినారిగా, అసలు ఏమీ సఫలం చేసుకోరు. ఎప్పుడో ఏ శివరాత్రికో ఏదో ఒక పెద్ద కార్యానికో కొంచెం చేసి నేను చాలా చేశానని అనుకుంటారు. కానీ కొందరు గుప్తంగా అసలు తెలియదు, ప్రతి నెల తప్పనిసరిగా మంత్లీ బాబాకు యజ్ఞంలో సఫలం చేసుకుంటారు. అలా బాబా అన్నారు, ఎవరు ఎంత చేస్తున్నారనేది ఇది శివబాబాకి తెలియాలి, ఇంకెవరికి తెలియదు. బాప్ జానే और बाप की गोत्री जाने. శివబాబాకి తెలియాలి, మరి బెల్లానికి తెలియాలి, బెల్లం సంచికి తెలియాలి అంటారు కదా. అలాగే శివబాబా ప్రవేశించిన ఈ రథం ఈ బ్రహ్మకి తెలియాలి అంటున్నారు. జిస్మే బాప్ రేతే హే బిల్కుల్ సాధారణ. ఈ శరీరంలో బాబా ఉంటున్నారు పూర్తి సాధారణంగా. ఈ కారణంగా పిల్లలు ఇక్కడ నుండి ఎంతో మంది బయటికి వెళ్తారు. ఇంకా ఈ నశనే సమాప్తమైపోతూ ఉంటుంది. జ్ఞానయోగాలు లేకపోతే గొడవ పడుతూ ఉంటారు. ఇంకా మంచి పిల్లలని కూడా మాయ ఓడించేసింది.
మాయ విముఖంగా చేస్తుంది. శివబాబా ఏ తండ్రి దగ్గరికి అయితే మీరు వస్తున్నారో ఆ తండ్రినే మరిచిపోతారా? ఆ తండ్రిని జ్ఞాపకం చేయలేరా? మరి లోపల ఎంత సంతోషం ఉండాలి. వహ దిన్ ఆయా ఆజ్ జిస్కే లియే कहते थे आप आएंगे तो हम आपके बनेंगे. నిజానికి ఆ రోజు రానే వచ్చింది. ఎప్పుడైతే మీరు వస్తారో అప్పుడు ఇంకా మేము మీ వారిగానే అవుతాము అని భక్తిలో ఎన్నిసార్లు పాడారు ఆ పాట. ఇప్పుడు దాన్ని ప్రాక్టికల్ చేయాల్సిన సమయం ఇది. భగవంతుడి వచ్చి అడాప్ట్ చేసుకున్నారు. మరెంతటి అదృష్టవంతులం మనం. కితనా ఖుషి మీరేనా చెయ్యే, ఎంత సంతోషంలో ఉండాలి. కానీ మాయ ఆ సంతోషాన్ని మాయం చేస్తుంది. అచ్చా मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, భగవంతుడే మమ్మల్ని అడాప్ట్ చేసుకున్నారు. వారే టీచరే మాకు చదివిస్తూ ఉన్నారు. ఇలా పద్మాపదం భాగ్యాన్ని స్మరించుకుంటూ సంతోషంలో ఉండాలి. స్వయం భగవంతుడు నన్ను అడాప్ట్ చేసుకున్నారు, నాకు టీచర్ అయి చదివిస్తున్నారు అంటూ ఇలా మీ పద్మాపదమ భాగ్యాన్ని స్మరించుకొని సంతోషంలో ఉండాలి. సెకండ్ పాయింట్, మేం ఆత్మలం సోదరులం. ఈ దృష్టిని పక్కా చేసుకోవాలి. దేహాన్ని చూడకూడదు. భగవంతుడితో వ్యాపారం చేసిన తర్వాత, అంటే భగవంతునికి అన్ని అర్పించి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ బుద్ధిని భ్రమింప చేయకూడదు. నేను ఇచ్చాను కానీ నాకేం రెస్పెక్ట్ ఉంది, అంత ఇస్తే ఏం లాభము, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. బాబా నారు ఏమి ఇచ్చారు మీరు? మీరు పిడికెడు బియ్యం ఇచ్చేసి విశ్వానికి యజమానిగా అవుతున్నారు. దాన్ని ఇవ్వడం అంటారా, తీసుకోవడం అంటారా? బాబా అయితే దాత కదా, కాబట్టి ఇచ్చాక మళ్ళీ రెండో ఆలోచన చేయకూడదు, బుద్ధిని భ్రమింప చేయకూడదు. బాబా నుండి నేను రిటర్న్లో ఎంతో తీసుకుంటున్నాను అనుకోవాలి తప్ప ఇచ్చాననే సంకల్పం రాకూడదు. वरदान, इस अलौकिक जीवन में संबंध की शक्ति से अविनाशी स्नेह और सहयोग प्राप्त करने वाली श्रेष्ठ आत्मा भव. ఈ అలౌకిక జీవితంలో సంబంధం యొక్క శక్తితో అవినాశి స్నేహము మరియు సహయోగాన్ని ప్రాప్తించుకునేటువంటి శ్రేష్ఠాత్మ భవ. వివరణ, ఈ అలౌకిక జీవితంలో సంబంధం యొక్క శక్తి పిల్లలైన మీకు డబల్ రూపంలో ప్రాప్తించింది. ఒకటేమో బాబా ద్వారా సర్వ సంబంధాలు, రెండవది దైవీ పరివారం ద్వారా సంబంధం. ఈ సంబంధంతో సదా నిస్వార్థమైన స్నేహము, అవినాశి స్నేహము మరియు సహయోగం సదా ప్రాప్తిస్తూ ఉంటాయి. మరి మీ వద్ద సంబంధం యొక్క శక్తి ఉంది. ఇటువంటి శ్రేష్ట అలౌకిక జీవితాన్ని గడిపేటువంటి వారు శక్తి సంపన్నమైన వరదాని ఆత్మలుగా ఉంటారు. అలాంటి శక్తి సంపన్నమైన వరదాని ఆత్మలు మీరు అంటున్నారు. కాబట్టి అర్జీ వేయడానికి బదులుగా సదా రాజీగా అయ్యి ఉండండి. అంటే ఎప్పుడు చూసినా బాబాకు ఏదో ఒకటి అర్జీ వేస్తూ ఉండడానికి బదులుగా మనం సంతృప్తిగా ఉండాలి, సంతుష్టంగా ఉండాలి. ఈ అలౌకిక జీవితంలో మనకి ఏ లోటు లేదు. భగవంతుడే సర్వ సంబంధాలుగా లభించారు, అలాగే ఈశ్వరీయ పరివారం కూడా లభించింది. స్నేహము, సహయోగం అన్నీ లభిస్తున్నాయి, ఏ లోటు లేదు. కాబట్టి రాజీగా అయి ఉండాలి. స్లోగన్, कोई भी प्लान
विदेही साक्षी बन सोचो और सेकंड में प्लेन स्थिति बनाते चलो. ఏదైనా ప్లాన్ను విదేహి సాక్షిగా ఆలోచించండి. ఒక్క సెకండ్లో ప్లేన్ స్థితిని తయారు చేసుకొని నడవండి. ఏ ప్లాన్ చేయాలన్నా ప్రాక్టికల్గా ప్లాన్ని తీసుకురావాలి అంటే ముందు విదేహి స్థితిలో, సాక్షి స్థితిలో ఉంటూ ప్లాన్ గురించి ఆలోచించండి. తర్వాత ప్లేన్ స్థితిని తయారు చేసుకుంటూ ముందుకెళ్ళండి అంటున్నారు. ఈరోజు స్వమానం, నేను శ్రేష్ఠ ఆత్మను. ఎలాంటి శ్రేష్ఠ ఆత్మ? డబల్ రూపంలో సంబంధం యొక్క శక్తిని పొందిన శ్రేష్ఠాత్మని. ఒకవైపు ఈశ్వరుడితో సర్వ సంబంధాలు, మరోవైపు ఈశ్వరీయ పరివారం యొక్క సంబంధం, స్నేహం, సహయోగం అన్నింటినీ పొందుతున్నాను అని, నేను శ్రేష్ఠ ఆత్మను అని ఈ స్వమానంను అభ్యాసం చేద్దాం. రోజంతలో మన స్థితి పైన చాలా అటెన్షన్ ఇద్దాం. ఓం శాంతి.